హైదరాబాద్లో లార్జెస్ట్ క్రెడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి మనం ఎప్పుడు కూడా అందరూ కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో వీడియోస్ అనేది మనం చేస్తూ ఉంటాం. అలా ఎవరికైనా కూడా ఇప్పుడు కొత్తగా ఒక ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేయాలి అండ్ వాళ్ళకున్న అమౌంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేయాలి, హై రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు సార్? హై రిటర్న్స్ అన్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను, హై రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ గాట్స్ టూ సైడ్స్. సో బొమ్మ బరుసు రెండు ఉంటాయి. అలాగే హై రివార్డ్ కావాలి అంటే హై రిస్క్తో కూడిన పని. ఆ హై రిస్కే మీరు కాస్త ఎలా తగ్గించుకోవాలో ఆ మెథడాలజీ, ఆ ట్రిక్, ఆ స్ట్రాటజీ మీకు తెలిసిందంటే మీరు సంవత్సరంలోనే కోట్లాధికారి అవకాశం ఉంది. కానీ హై రిస్క్ హై రివార్డ్ ఉన్నప్పుడు మనం ఆ రివార్డ్ మనకు దక్కేలా మనం చూసుకోవాలి అంటే దానికి ఒక పకడ్బందీగా మనం ఒక షూరిటీతో లేదంటే ఒక వారంటీతో ఒకలాంటి కైండ్ ఆఫ్ ఫూల్ ప్రూఫ్ ప్లానింగ్తో ముందుకెళ్ళాలి. ఎందుకంటే సంవత్సరానికి చూసుకుంటే ఎఫ్డీలో డబ్బులు పెడితే మీకు అది ఎక్స్ అమౌంట్ ఎంతైనా పెట్టండి, దాని మీద వచ్చేది మాత్రం 6%, 5%, లేదంటే మహా అంటే 7%, ఇంకా మహా అనుకోండి 8%. ఓకేనా? సో దట్స్ ద మ్యాక్స్. ఇంకా 9-10 వాళ్ళు తెచ్చుకోండి, అది వేరే విషయం ఎఫ్డీలో. కానీ బట్ దిస్ ఈజ్ ద మ్యాక్స్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. కానీ ఇవాళ రేపు ఉన్న ఇన్ఫ్లేషన్లో ఈ 5 నుంచి 10% ఒకవేళ సంవత్సరం సంపాదించినా కానీ ఏం సరిపోతుంది? నేను ప్రపంచ యాత్ర చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ 1 ఇయర్లోనే హ్యాపీగా కోట్లాధికారి అవ్వాలి. నేను ప్రపంచ యాత్ర చేయాలి, ఒక మంచి బిజినెస్ సెటప్ చేసుకోవాలి, ఒక విల్లా కొనాలి, ఒక 2 కార్స్ ఉండాలి, కనీసము ₹1,00,00,000 బ్యాంక్లో క్యాష్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కోరికలు ఎప్పుడు తీరుతాయి? ఇఫ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 40 years, 50 years వరకు నేను వెయిట్ చేయాలి అంటే చాలామంది వల్ల కాదు. మన ప్రేక్షకులు అందరూ ఒప్పుకుంటారు ఈ మాట. కానీ రిస్క్ ఉంది బాబు, నువ్వు చేయగలుగుతావా అంటే అబ్బే వద్దండి అంటారు. ఇది కామన్ ఫ్యాక్ట్ ఇది. కానీ రిస్క్ తీసుకున్న వాడే ఆ విజయానికి, ఆ కైండ్ ఆఫ్ లక్ష్యానికి చేరుతాడు. ఎందుకంటే మీరు కోట్లాధికారి అవ్వాలనుకున్నారు, నేను చెప్తాను 40 yearsలో లేదా 20 yearsలో అవ్వచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో. కానీ రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, నిజం ఇది ఫ్యాక్ట్ అని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకు చూపిస్తుంది. అదేంటో మనం ఫస్ట్ చూద్దాము. అందులో ఎలాంటి సర్ప్రైజ్ ఉందో మన ప్రేక్షకులకు తెలుస్తుంది. స్ట్రాంగ్ స్టాక్స్ లైక్లీ టు రిటర్న్ అప్ టు 50%. అంటే ఇందులో ఆ ఛాన్సెస్ ఎంత ఉంది నిజంగానే? ఇప్పుడు నేను ఒక 50 లక్షలు పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్, ఎవరైనా 50 లక్షలు మీరు పెట్టారనుకోండి, సంవత్సరంలో మీరు కోట్లాధికారి అవుతారు. ఎందుకంటే మీ రిటర్న్ దానిపైన మీకు కనీసం 50% ఉంటుంది. కాబట్టి 75 lakhs to 1 crore ఇది మినిమం అనమాట 50% అనేది. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరంలో కోవిడ్ సంవత్సరం తర్వాత 2021 నుంచి 2023 వరకు 1000%. ఇక్కడ మనం మాట్లాడుతుంది 50% మాత్రమే. 1000% లాంటి రిటర్న్స్ 3 yearsలో ఇచ్చినాయి. కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఈ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ స్టాక్స్ లిస్ట్ అది కొనుక్కుంటే మీరు ఒకవేళ 75 లక్షలు పెడితే 1,50,00,000 లేదంటే ₹1,00,00,000, 50 లక్షలు పెడితే 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు సంవత్సరంలో సంపాదిస్తారని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇది ఎంతవరకు నిజము, ఇది ఎంత రిస్క్ ఉంటుంది, ఇది మనం ఈ స్టాక్స్ మనం కొనుక్కుంటే మనకు డబ్బులు వస్తాయా లేదా మనం కూడా చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఈ స్టాక్స్ August 16th మనకి ఇక్కడ డేట్ ఉందండి, 16th August 2024. అంటే ఈ నెలలోనే, ఆగస్ట్ నెలలో 2024లో వీళ్ళు ఈ ఆర్టికల్ ఇచ్చారు. మన దగ్గర కొన్ని సీక్రెట్ ఫార్ములాస్ ఉన్నాయి. దాని ప్రకారంగా చూసుకుంటే మనకు కూడా ఆగస్ట్ నెలలోనే ఇచ్చిందా లేదంటే ఆగస్ట్ నెల కంటే ముందు నెలలో కూడా మనకి ఇచ్చిందా, లాస్ట్ 1 yearలో మనకు ఇలాంటి స్టాక్స్లో మనకు బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చిందో మనం అది కూడా చూసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. ఆర్టికల్లో ఫస్ట్ కంపెనీ పేరు DCB బ్యాంక్ ఉందండి. దీని తర్వాత లెమన్ ట్రీ ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ అంటే అది మళ్ళీ నిఫ్టీలో ఉన్న స్టాక్ కాబట్టి దాని గురించి అంత పట్టించుకోవద్దు. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ నిజంగానే 50% ఇస్తాయో లేదో తెలియదు, కానీ మిడ్ క్యాప్స్ మాత్రం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. DCB బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, సోమాని సెరామిక్స్. ఫస్ట్ ఈ 3 మనం చూద్దాము, దీంతో మనకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? లెమన్ ట్రీ ఫస్ట్. సార్ ఇది చూడాలి అంటే దీనికి సాఫ్ట్వేర్ కావాలి అని అన్నారు కదా సార్? ఎస్, ఖచ్చితంగా కావాలి. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటి సార్?
సాఫ్ట్వేర్ కనీసం ఒక 10-20 సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. అమెరికన్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వేరే దేశానికి చెందిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ముఖ్యం కాదు. సాఫ్ట్వేర్ మీకు జస్ట్ డేటా ప్రొవైడ్ చేస్తుంది. అది డేటా ఎలా అంటే మీకు చూపిస్తాను ఇక్కడ. సాఫ్ట్వేర్స్ మీకు ఎప్పుడు ప్లెయిన్ వనీలా చార్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్లెయిన్ వనీలా ఈజ్ నథింగ్ బట్ అందులో మీకు ఎలాంటి బై ఇండికేషన్ ఉండదు, ఏ రేట్లో కొనాలో ఉండదు, ఏ రేట్లో అమ్మాలో కూడా ఉండదు. సో ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఇక్కడ మీకు ఎలాంటి ఇండికేషన్స్ లేవండి. ఇప్పుడు మనం పెట్టిన కంపెనీ పేరు ఇక్కడ కనిపిస్తుంది శిరీష, లెమన్ ట్రీ హోటల్స్. కరెక్ట్. ఇందాక ఫస్ట్ కంపెనీ DCB బ్యాంక్ ఉండేది, అది కూడా నేను మీకు చూపిస్తాను. DCB బ్యాంక్ మనకి ఎగ్జాక్ట్లీ వీళ్ళు చెప్పింది ఆగస్ట్ నెలలో నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు హోల్డ్ చేయండి 50% రిటర్న్స్ వస్తాయని. కానీ మనకి ఎప్పుడు ఇచ్చిందో మన ఫార్ములా అప్లై చేసి చూద్దాం శిరీష. వీళ్ళు చెప్పినట్టుగానే కరెక్ట్ గా బై బ్లూ యారో మనకు కూడా వచ్చింది. ఇది ఆగస్ట్ నెల శిరీష. ఇక్కడ మీరు చూసుకుంటారు కదా 20th of August వరకు ఇది అప్డేట్ అయ్యి ఉంది. 8th మంత్ అనమాట. సో ప్రైస్ ఎంత? 122 రూపాయలు, 115 రూపాయలు లో ఉండింది. కానీ మనకు ఆల్రెడీ చూడండి ఈ సంవత్సరంలోనే 2024లో జనవరి నెలలో కూడా ఇచ్చింది మనకు బై చేసుకోండి అని చెప్పేసి. దానికంటే ముందు మళ్ళీ మనం చూసుకుంటే ఇట్ హాస్ గివెన్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2023లో కూడా ఇచ్చింది, ఒక సంవత్సరం ముందే ఇచ్చింది. అలా మనం చూసుకుంటూ వెళ్తే మీకు చాలా బై ఆరోస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు 2023 నుంచే మనకు ఒక సంవత్సరం ముందు నుంచే చెప్తుంది బాస్ కొనుక్కోండి DCB బ్యాంక్, మీకు ముందు వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ ఇస్తుంది. సో వీళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో 2024లో. కానీ మనము 2023 నుంచే చూడండి ఇక్కడ మీకు అన్ని బై ఆరోసే కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ స్టాక్. రెండో స్టాక్ మనం మాట్లాడుకుంది దట్ వాజ్ లెమన్ ట్రీ హోటల్స్. లెమన్ ట్రీ హోటల్స్ ఇది ఆగస్ట్ నెల బార్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈస్ జూలై 7th మంత్. జూలై నెలలో మనకు బై ఇచ్చింది. దానికంటే ముందు మళ్ళీ మనకి బై ఇచ్చింది డిసెంబర్ 2023, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్. అంటే 4 నెలలు వరుసగా మనకి ఇచ్చింది. ఏ ప్రైస్లో తెలుసా మీకు? 100 రూపీస్ 75 పైసలు మనకు బయింగ్ ఇండికేషన్ ఇచ్చిందండి 2023లో అక్టోబర్ నెలలో. అక్కడ 100 రూపాయల నుంచి చూసుకుంటే 158 రూపాయలు. అంటే మీకు కరెక్ట్గా చూడండి విత్ ఇన్ 8 మంత్స్ లోపల, సంవత్సరం కూడా కాదు 8 మంత్స్ లోపల మీకు 50% పెరిగింది. సో మనం కూడా మన ఫార్ములాస్తో ఇలాంటి రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు ఇక్కడ ప్రూఫ్తో సహా నేను మీకు చూపించాను శిరీష. సో అలాగే ఈ ఆర్టికల్స్ ఒకటే కాదు, మనల్ని కూడా ఫాలో చేయండి, మన క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి అని చెప్తాను. మీరు అక్కడ ఫుల్ నాలెడ్జ్ పొందుతారు శిరీష. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పే ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుంటే మనం అనాలిసిస్ చేయొచ్చు అంటారు. ఏ రోజు ఎలా ఉంటుంది, అది హైలో ఉంటుందా, వచ్చే ఫ్యూచర్ అలా మనకి మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. సూపర్. అది కూడా అక్యురసీ నేర్చుకున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే 100% మనకు ప్రాఫిటబిలిటీ యాక్యురసీ వస్తుంది సార్, కరెక్ట్గా 100%కి 100% వస్తుందంటే నేను నమ్మను. మీరు ఎప్పుడు ఎవరి మాట నమ్మకండి. మనకు 70% సక్సెస్ రేట్ వచ్చినా చాలు, యూ విల్ స్టిల్ మేక్ మనీ. సూపర్ సార్. మరి దీనికంటే ఇట్లా ఫార్ములాస్ కావచ్చు, సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి ఏమైనా నాలెడ్జ్ సంబంధించి ఎడ్యుకేషన్ ఏమైనా కావాలా సార్? 100% అండి. మీకు కావాల్సిందల్లా ఈ సాఫ్ట్వేర్, ఇందులో ఉన్న ఫార్ములాస్ ఈ రెండే. మీరు స్కూల్ కూడా వెళ్ళలేదు, కాలేజ్ చదవలేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎలాంటి బేసిక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఒక కంప్యూటర్ డెస్క్టాప్ ఉందా లేదంటే ల్యాప్టాప్ ఉందా మీ దగ్గర, డెఫినెట్గా మీకే సాఫ్ట్వేర్ అందులో వేసుకోవచ్చు. మీరు ఇందులో జస్ట్ ఒకే ఒక రోజు మీరు నాతో పాటు కూర్చున్న తర్వాత మార్నింగ్ 11 to 4 PM వరకు ఈ క్లాస్లో మీకు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవచ్చు. మీరు కోట్లాధికారి ఎలా అవ్వాలి, రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నిట్లో కూడా రిస్క్ని ఎలా మిటిగేట్ చేసుకుంటే మనం ప్రాఫిట్ ఎక్కువగా సంపాదిస్తాం అన్నదే మనము ఈ క్లాసులో నేర్పిస్తాం శిరీష. రిజిస్టర్ చేసుకోమని చెప్తాను స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్తో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.